ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 5వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు గురువారం. తిథి మాఘ బహుళ చవితి రాత్రి 2:05 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 12:52 వరకు. వర్జ్యం ఉదయం 7:35 నుంచి 9:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:20 నుంచి 11:06 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుంచి 3:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 5:28 నుంచి రాత్రి 7:06 వరకు. సూర్యోదయం ఉదయం 6:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:05. ఈరోజు విశేషం సంకటహర చతుర్థి. ఈరోజు ఉన్న అతి ముఖ్యమైన విశేషం సంకష్టహర చతుర్థి. మామూలుగానే మాఘమాసం అంటే శివకేశవులకు అత్యంత ఇష్టమైన మాసం. చలికాలం చివరి దశలో ఉండే ఈ సమయంలో చేసే నదీ స్నానాలకు దైవారాధనకు ఎంతో శక్తి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన మాసంలో బహుళ పక్షుల్లో వచ్చే చవితిని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని పిలుస్తాం. పేర్లోనే దాని అర్థం ఉంది కదా. సంకట అంటే కష్టాలు, హర అంటే తొలగించేది అని. అంటే మన జీవితంలో ఉన్న ఆటంకాలను ఇబ్బందులను తొలగించే రోజు. ప్రతి నెల 2 చవితులు వస్తాయి, కానీ బహుళ పక్షంలో వచ్చే చవితి గణపతికి చాలా ప్రీతికరమైనది. ఈ రోజు గణపయ్యను పూజిస్తే తలపెట్టిన పనుల్లో విఘ్నాలు కలగకుండా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని గట్టి నమ్మకం. ముఖ్యంగా ఈ రోజు గురువారం కలిసి రావడం చాలా గొప్ప విషయం. గురువారం అంటే బృహస్పతికి, సాయిబాబాకి లేదా దత్తాత్రేయుడికి ఇష్టమైన రోజు. విజ్ఞానాలను తొలగించే గణనాథుడు, జ్ఞానాన్ని ప్రసాదించే గురువు కలిసి వచ్చిన ఈ రోజున పూజ చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. ఈ రోజు పూజా విధానం గురించి సింపుల్గా చెప్పుకుందాం. పెద్దగా హడావిడి లేకుండా మనసు లగ్నం చేసి పూజ చేస్తే చాలు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. మాఘమాసం కాబట్టి నీటిలో కాస్త నల్లనువ్వులు వేసుకుని స్నానం చేయడం చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు కూడా మంచిదే. ఇక గణపతి విషయానికి వస్తే, వినాయకుడి పటానికి లేదా విగ్రహానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రటి పూలతో లేదా మందార పూలతో అలంకరించుకోవాలి. గణపతికి అత్యంత ఇష్టమైనది గరిక, కాబట్టి ఎక్కడైనా దొరికితే కాస్త గరికను తెచ్చి స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. అది ఆయనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. వీలైతే ఉండ్రాళ్ళు లేదా బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ రోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. పగలంతా ఆహారం తీసుకోకుండా సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్రుడిని చూసి లేదా చంద్రుడికి అర్ఘ్యం వదిలి ఆ తర్వాత గణపతిని పూజించి ఉపవాసం విరమిస్తారు. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు, వృద్ధులు, చిన్నపిల్లలైతే పాలు పండ్లు తీసుకుంటూ దైవనామ స్మరణ చేసుకోవచ్చు. ఈ రోజు గురువారం కూడా కాబట్టి నవగ్రహాల్లో గురుబలాన్ని పెంచుకోవడానికి శనగలు దానం చేయడం లేదా దత్తాత్రేయ స్వామిని స్మరించుకోవడం కూడా చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా ఓం గం గణపతయే నమః అని స్మరించుకున్నా చాలు. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ముఖ్యంగా అప్పుల బాధలు లేదా ఉద్యోగంలో చిక్కులు ఉన్న వారికి ఈ సంకష్టహర చతుర్థి పూజ ఒక మంచి పరిష్కారం అని చెబుతారు. పిల్లల చదువు విషయంలో ఆందోళన పడే తల్లిదండ్రులు ఈ రోజు తప్పకుండా గణపతిని ఆరాధించాలి. ఎందుకంటే బుద్ధికి కారకుడు గణపతి, జ్ఞానానికి కారకుడు గురుడు. ఈ 2 శక్తులు కలిసిన రోజు కాబట్టి విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి చదువులో రాణిస్తారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గణపతికి గరిక పూజ చేసి ఆ గరికను ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని ఒక నమ్మకం. ఈ రోజు సాయంత్రం వేళ ఇంటిల్లపాది కూర్చొని గణపతి కథలు చదువుకోవడం లేదా సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది. చివరిగా చెప్పాలంటే దేవుడికి కావాల్సింది ఆడంబరమైన పూజలు కాదు, ఆర్తితో కూడిన పిలుపు. ఈ రోజు మీకు తోచిన రీతిలో భక్తితో ఆ బొజ్జ గణపయ్యను తలుచుకోండి. మీ కష్టాలన్నీ గట్టెక్కి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని కోరుకోండి. నాకు ఉన్న కష్టాలు తీర్చు స్వామి అని ఒక్క నమస్కారం పెట్టుకుంటే చాలు, ఆయన కరుణిస్తాడు. ఈ మాఘ బహుళ చవితి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుందాం. ఈ రోజు పూజ చేసిన వారు, పూజ చేయడానికి వీలు పడని వారు మీకు నచ్చిన దైవం పేరుని లేదా ఓం గం గణపతయే నమః అని కానీ ఓం నమః శివాయ అని కానీ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ గురువారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి.
ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మంచి పనులు చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో గౌరవం లభిస్తుంది. కోరుకున్న విధంగా కార్యాచరణ ఉంటే త్వరగా లక్ష్యాన్ని చేరుతారు. వ్యాపారంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మీరు నిపుణుల సలహా తీసుకుంటారు. అధికారులతో ఎక్కువ వాదించకండి. దీనివల్ల మీకు నష్టం కలగవచ్చు. కుటుంబ ఆస్తి నుంచి మీకు ప్రయోజనం లభించవచ్చు. జీవిత భాగస్వామికి గౌరవం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులను నివారించండి. విద్యలో విద్యార్థులు కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. సంకల్ప బలంతో అభీష్ట సిద్ధి ఉంటుంది. సొంత నిర్ణయం మేలు చేస్తుంది. ఎదురు చూస్తున్న పనిలో పురోగతిని సాధిస్తారు. చక్కటి భవిష్యత్తు ఉంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న సమస్యల నుంచి ఆందోళన చెందకండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంటుంది. మీకు కొంచెం కష్టతరమైన పనుల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందజేస్తారు. వ్యాపారులు కాస్తంత ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం శుభప్రదంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఈరోజు కొందరు చాలా కష్టపడి పనిచేస్తారు. వారికి తగిన ఫలితం దక్కుతుంది. భూములు, వాహనాలు కొంటారు. మీకు చాలా కాలంగా రావాల్సిన సొమ్ము ఈరోజు అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలత లభిస్తుంది. ఈరోజు తమ తెలివితేటలతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. సూర్య నమస్కారాలు మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ పని మీరు చేయండి. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. గృహయోగం ఉంది. తగు ప్రయత్నం అవసరం. కళ సాకారం అవుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. గందరగోళ స్థితి నుంచి బయటపడతారు. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. పాస్పోర్ట్, వీసా సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం చాలా బాగుంది. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. నూతన విద్యావకాశాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దైవ చింతనతో దేవాలయాలను సందర్శిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. మీరు ఉదయం నుంచే మంచి పరిణామాలు చూస్తారు. ఆకస్మికంగా వచ్చే ఓ సంక్లిష్ట పని ద్వారా అదృష్టం వల్ల ఏదైనా ప్రయోజనం లభించవచ్చు. ఇంట్లో ప్రశాంతత కోసం మీరు మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండడం ముఖ్యం. వ్యాపార సహచరులు మీ సలహా, మార్గదర్శకాన్ని స్వీకరిస్తారు. మీరు పనిచేసే చోట అధికారులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. ఈరోజు ఈ రాశి వారికి శారీరక శ్రమ అధికమవుతుంది. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగాలి. దుర్గా స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా సాగిపోతుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. తోబుట్టువుల సహాయంతో కుటుంబ సమస్యలు ముగుస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు. గుర్రపు వ్యాపారంలో పాల్గొన్న వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. ఈరోజు ఆఫీసులో ఏదైనా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. మీరు పెట్టే పెట్టుబడి ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. రుణాలు తీసుకోవద్దు. కోరుకున్న ఫలితం వెంటనే లభిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. ఇంట బయట సానుకూల పరిస్థితులు ఉంటాయి. సొంత నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. ఇంట్లో వారి మాటలు ఆచరణీయం. పెద్దల సహకారంతో ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. తగినంత గౌరవ మర్యాదలు లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. స్నేహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే అవకాశం ఉంది. ఆరోగ్యం కొంతవరకు పర్వాలేదు. ఆదాయానికి కొరత లేదు. వృత్తి నిపుణులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారులకు పర్వాలేదు. పెద్దల సాయంతో ముఖ్యమైన విషయంలో ముందుకు సాగుతారు.
చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు అందుకొని అందరి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. చర్చలు ఫలిస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధనతో మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్త మీ చెవిన పడనుంది. మీకు సామాజిక పలుకుబడి పెరుగుతుంది. మీరు మీ భాగస్వామితో బిజీగా గడుపుతారు. కుటుంబంలో ఏదైనా కీలకమైన పని మీరు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం మీరు పని నుంచి విరామం తీసుకోవాల్సి ఉంటుంది. మంచి మనసుతో చేసే పనులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. దృఢ సంకల్పంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. సమిష్టిగా కృషి చేస్తే ఉత్తమ ఫలాలు అందుతాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు వింటారు. ఉద్యోగంలో కోరుకున్న మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారుల నుంచి సహకారాలు అందుకుంటారు. ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంట్లో శుభకార్యాలు జరపడం గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు, లాయర్లకు అన్ని విధాలా బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మేలు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అన్ని విధాలా అనుకూలమైన సమయం. చాకచక్యంగా ఎదుటివారిని ఆకట్టుకుంటారు. సామాజికంగా మరింత గుర్తింపు లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. రావాల్సిన డబ్బులు సమయానికి అందుతాయి. బంధువులకు, ఆప్తులకు రుణాలు ఇవ్వడం మానుకోండి, లేకపోతే ఇబ్బందుల్లో పడతారు. శుభకాలం నడుస్తోంది. అద్భుతమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. వ్యాపార లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చిన్న పని కూడా పెద్ద విజయాన్ని ఇస్తుంది. సమాజంలో బాధ్యతతో పాటు గుర్తింపు పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. అత్తగారి వైపు నుంచి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తదానం వంటి సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. పలుకుబడి కలవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో ఉత్సాహం ఉంటుంది. చక్కటి ఆలోచనగా విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదించుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రారంభించిన పనిలో ముందు చూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. సూర్య నమస్కారం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల పట్ల మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ పని శైలిలో మార్పుల వల్ల మంచి ఫలితాలు కనిపించవచ్చు. మీ పిల్లల పురోగతి గురించి మీకు శుభవార్త లభిస్తుంది. తండ్రి సహాయంతో కుటుంబ వ్యాపారం సమస్యలు ముగుస్తాయి. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా మీరు ప్రేమ జీవితానికి సమయం కేటాయించగలుగుతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. పలు మార్గాల్లో పైకి వస్తారు. నిరంతరమైన సాధన మేలు చేస్తుంది. సదుద్దేశంతో చేసే పనులు కలిసి వస్తాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో పూర్వ వైభవం వస్తుంది. అధికంగా ఖర్చులు పెట్టే సూచనలు కూడా కనబడుతున్నాయి. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులు కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కళా, సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం కొంత అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి లాభం పొందుతారు. దుర్గాస్తుతి ఉత్తమం.
మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశి వారు ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. మీరు పడే కష్టం వల్ల వ్యాపారంలోని అన్ని సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఆర్థికంగా లాభం పొందుతారు. కానీ అనవసరమైన లావాదేవీలను నివారించండి. రాజకీయాలకు సంబంధించిన ప్రయోజనం మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఆనందించే అంశం ఉంది. చక్కటి జీవితం లభిస్తుంది. కష్టాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వ్యాపార లాభం ఉంది. నూతన కార్యాలు సఫలమవుతాయి. దగ్గరి వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆర్థికంగా క్రమంగా వృద్ధిని సాధిస్తారు. శ్రమ ఫలిస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగం వారు అభివృద్ధిని సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త. శుభవర్తమానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. చాలా కాలం తర్వాత మీ సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుకుంటారు. శుభవార్తను వింటారు. లక్ష్మీ దర్శనం మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్య కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. పరిస్థితులు వ్యతిరేకంగా అనిపిస్తాయి. తెలివిగా బయటపడాలి. కాలం వృధా కాకుండా ప్రణాళికలు వేసుకోండి. ఎవరితోనూ విభేదించవద్దు. దగ్గర వారి సూచనలు అవసరం. ఆస్తి విషయంలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. కొద్ది రోజులుగా ఉన్న అనారోగ్యం పోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ పేరు అందరికీ తెలిసే విధంగా మీ పనులు బాగా జరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. మీరు కొత్త పనిని ప్రారంభించాలని అనుకునేవారు 1-2 సార్లు ఆలోచించి పనులను చేపట్టడం మంచిది. మీ పనులు మీ జీవిత భాగస్వామికి సహాయపడతాయి. ఇది మీ వైవాహిక బంధాన్ని బలపరుస్తుంది. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. వృత్తి వ్యాపారాల వారు కొద్దిగా శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. అనవసరమైన కోపాన్ని పెంచుకోవద్దు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. అందువల్ల పనులు చెడిపోతాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. తోబుట్టువుల నుంచి కుటుంబపరమైన కీలక సమాచారం అందుతుంది. భూమి వివాదాలు పరిష్కారమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారు ఈరోజు సంతోషంగా కాలం గడుపుతారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశివారు సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక స్థితి సహకరిస్తుంది. అవరోధాలను సమర్థంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. సాహస నిర్ణయాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో ఒత్తిడిని జయించాలి. ఒక పని పూర్తవుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంటుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. లేదంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు సామాజిక వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార పోటీదారుల నుంచి కూడా సవాళ్లు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులను కలవడం ద్వారా భవిష్యత్తులో మీకు ప్రయోజనం లభిస్తుంది. కెరియర్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాన్ని పెంచుకుంటారు. ఉద్యోగులకు అనుకోకుండా ప్రమోషన్లు లభిస్తాయి.
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్ని రంగాల్లోని వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. ఆదిత్య హృదయం చదవండి, మనోబలం పెరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల కాలం నడుస్తోంది. ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. సృజనాత్మక మార్పులు మీకు కొత్త అవకాశాలను తెస్తాయి. కుటుంబంతో కూర్చొని తోబుట్టువుల సహాయంతో వారు కుటుంబ వ్యాపారం విస్తరించడానికి ప్లాన్ చేస్తారు. ప్రేమ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పరిచయాల వల్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకాలం నడుస్తోంది. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం ఉంటుంది. వ్యాపార బలం బాగుంది. ఖర్చులు పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. చేపట్టే పనుల్లో స్పష్టత వస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఎదురు చూస్తున్న పని స్వల్ప ప్రయత్నంతోనే పూర్తవుతుంది. కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జీతాలు పెరుగుతాయి. స్నేహితులతో పార్టీలు జరుపుకుంటారు. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల నుంచి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. ఎక్కువగా ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. తగినంత విశ్రాంతి అవసరం. కొత్త ఇళ్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాన్ని పెంచుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని కొన్ని ముఖ్యమైన పనులు పూర్తయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇష్టదేవతా స్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయిన ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. అనవసరపు వివాదాలతో కాలం వృధా చేయవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. కోరికలు నెరవేరుతాయి. ఆవేశపరిచే సన్నివేశాలు ఉన్నాయి. సౌమ్యంగా వ్యవహరించాలి. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో సంయమనంతో సహనంతో వ్యవహరించాలి. బంధుమిత్రుల నుంచి ఒక శుభకార్యానికి ఆహ్వానం పొందుతారు. పెండింగ్లో పెట్టుకున్న పనుల్ని ఈరోజు ప్రారంభిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు తగ్గించుకోవాలి. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. భాగస్వాములతో లావాదేవీలు నడపడంలో తొందరపాటుగా ఉండవద్దు. రాజకీయ నేతలు ప్రజలకు సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కష్టపడి పనిచేసిన తర్వాత మీకు మంచి అనుభూతి కలుగుతుంది. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాబోయే ముప్పును అడ్డుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. సమయానుకూలంగా సంభాషిస్తూ ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారులు ఆర్థికంగా ముందడుగు వేస్తారు. ఆర్థిక, వాణిజ్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకుని ప్రయాణాలు చేసే అవకాశాలు రావచ్చు. వ్యాపారులకు స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతల మీద పడతాయి. మీ ఇంట్లో సంతోషాన్ని నింపే శుభవార్తను వింటారు. ముఖ్యమైన పనిలో ఆర్థిక సాయం అందుకుంటారు. శివస్మరణ శ్రేయోదాయకం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు అన్వేషిస్తారు. సామాజిక రంగంతో సంబంధం ఉన్న ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి విద్యార్థులకు క్లాస్మేట్స్, గురువుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. సోదరుల సహాయ సహకారాలతో మీరు అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో ఉత్తమ స్థితి గోచరిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు సూచితం. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. దివ్యమైన ఫలితం ఒకటి సిద్ధిస్తుంది. శత్రు దోషం తొలగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. వ్యాపారంలో కొంత శ్రమ, ఒత్తిడి ఉంటాయి. తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూల సమాచారం అందుతుంది. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి నిపుణులు శ్రమపడాల్సి ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు. వాహన యోగం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నూతనోత్సాహం లభిస్తుంది. వారు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. అన్ని రంగాల్లోని వారు సక్సెస్ అందుకుంటారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతోషాన్ని పొందుతారు. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.